బీజేపీ బీఆర్ఎస్ తోడు దొంగలు అన్నారు ఎమ్మెల్యే ఖమ్మం అనిల్ కుమార్ రెడ్డి. గతంలో ఢిల్లీలో దోస్తీ ఉండేదని, ఇప్పుడు గల్లీలో కూడా దోస్తీ బయటపడిందన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తూ RRR అలైన్మెంట్ మార్చాలని రైతులను రెచ్చగొట్టడం కరెక్ట్ కాదన్నారు. అప్పుడు అలైన్మెంట్ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదని ప్రశ్నించారు. నేరుగా బాహాటంగా కలిసిపోయే కార్యక్రమం చేస్తారు. ఇద్దరు కలిసిపోయి ఒకటే అప్లికేషన్ కూడా ఇచ్చారు, ఒకటే పిటిషన్ ఇచ్చారు కలెక్టర్ గారు. వీళ్ళు దేని మీద ఇచ్చిందా అంటే భువనగిరి కలెక్టర్కు RRR మీద RRR ల్యాండ్ అక్విజిషన్ ఏదైతుందో దాని మీద వీళ్ళు కంప్లైంట్ ఇచ్చి RRR అలైన్మెంట్ మారోమంటాం. ఇది ఎంత హాస్యాస్పదంగా ఉన్నదంటే, వాళ్ళ ప్రభుత్వము అంతకుముందు 2023 డిసెంబర్ 3వ తారీఖు వరకు టీఆర్ఎస్ ప్రభుత్వం, అక్కడ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం, ఇద్దరి చేతులలో ఈ RRR యొక్క అలైన్మెంట్ ఉండే. ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ దగ్గర బీజేపీ, భారతీయ జనతా పార్టీ, కర్నూలు జిల్లా